హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిక్కోలు సూర్యవేద. మా శ్రీకాకుళం స్పెషల్ గోనచారు అండి. ఈ గోనచారు మా ఇంట్లో ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ గా వచ్చిందండి. ఇది మా శ్రీకాకుళంలో పాతకాలం నాటి చారండి. ఏ పెళ్లిళ్ళలో అయినా శుభకార్యంలో అయినా ఈ చారు ఉండాల్సిందే. పెద్ద పెద్ద మట్టి కుండల్లో ఈ చారు చేసేవాళ్ళండి. వాటిని గోనలు అనేవారు. అందులో చేసేవారు కనుక గోనచారు అంటారు. దీని వాసన రుచి అమోఘం అండి. దీంతో ఏ కూర కూడా అవసరం ఉండదండి. ఈ ఒక్క చారుతోనే మనం అన్నం తినేయొచ్చు. అంత రుచిగా ఉంటుంది. అలాగే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నేను స్టీల్ పాత్ర తీసుకున్నానండి. నా దగ్గర మట్టి పాత్ర లేదు. అందులోనే ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అంటే మన పులుపుకి సరిపడా వాటర్ ఫస్ట్ తీసుకొని కొంచెం మరిగించుకోవాలి. నీళ్లు కొంచెం సేపు మరగాలి. ఇలా మరుగుతుండగా ఒక 100 గ్రాముల చింతపండు నేను తీసుకున్నాను. ఈ చింతపండుని నీటిలో నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ఈ చారుకి పులుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. మామూలు చేసుకునే రసం కంటే ఈ చారుకి కొంచెం పులుపు ఎక్కువగానే పడుతుంది. ఇందులో వేసుకోవడానికి కూరగాయ ముక్కలు మనం ముందుగానే తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ కూరగాయ ముక్కలు ఏమీ అవసరం లేదండి. ఒక 2 మునక్కాళ్ళు ఉంటే సరిపోతాయి. ములక్కాళ్ళు, ఒక వంకాయ, కొంచెం బెల్లం వేసుకోవాలి. 4 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. మెయిన్ గా వేయాల్సింది మునగాకండి. మునగాకు మాత్రం కంపల్సరిగా ఉండాల్సిందే. దానివల్లే ఈ చారుకి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇందాక నీళ్ళు పెట్టుకున్నాం కదా, నీళ్లు మరుగుతున్నాయి. మరుగుతున్న నీళ్ళలో రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండుని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందుకు కొంచెం సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు సరిపోదు అనుకుంటే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా మరగనివ్వాలి. ఇవి కొంచెం బుడగలు వచ్చేంత వరకు మరిగించాలి. ఇలాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, చారు ఇప్పుడు మసులుతుంది కదా. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను కల్లుప్పు వాడాను. ఈ చారుకి ఏంటంటే మామూలుగా సాల్ట్ వాడే కంటే కల్లుప్పు వాడితేనే టేస్ట్ బాగుంటుంది. కారం కూడా ఇందులో కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మామూలు రసంలో వేసుకునే కంటే 1 స్పూన్ ఎక్కువే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే చారుకు అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. అన్ని కూడా సంపాల్లో వేసుకున్న తర్వాత చారు అనేది ఎక్కువసేపు మరగాలండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇందులో మనం రసంకి పులుపు అనిపిస్తే కొంచెం వేసుకుంటాం, అలా కాదండి. ఒక 100 గ్రాములు మనం చింతపండు తీసుకున్నామంటే దానికి కనీసం ఒక 20 గ్రాములైనా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఇందులో బెండకాయలు గట్రా వేయకూడదండి. బెండకాయ వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. ఓన్లీ మునక్కాడ, వంకాయ ఉంటే సరిపోతాయండి. చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి. ఇందులో మెయిన్ గా వేయాల్సిన మునక్కూర అని చెప్పాను కదండి. మునక్కూర మాత్రం కంపల్సరిగా వేయాలండి. ఎందుకంటే టేస్ట్ అనేది ఈ మునక్కూర నుంచే వస్తుంది. అందుకే మునక్కూర కంపల్సరిగా గోంచారులో వేస్తారు. దీనికేనండి మెయిన్ గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ ఇదేనండి. మునగాకు ఇలా వేసుకున్నా పర్వాలేదు, లేదా మునగాకు రెమ్మలు కూడా వేసుకున్నా బాగుంటుందండి. మునగాకు రెమ్మలే వేస్తారు. కాకపోతే మునగాకు నేను ఏరేసి ఉంచుకున్నాను కాబట్టి ఇలా వేసేసాను. ఇప్పుడు చారు అనేది ఎక్కువసేపు ఇలా మరగాలండి. ఇందులో ఎలాంటి రసం పొడి కానీ, మసాలా పొడి కానీ, ధనియా పొడి కానీ ఏది కూడా వాడమండి. ఏమి వాడకున్నా కూడా దీని టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే చాలండి. ఈ చారు కాసేపు మరగాలి. ఇంచుమించుగా ఒక అరగంట పైన మరుగుతుందండి. నేను తక్కువలో చేశాను కాబట్టి అరగంట 30 గంట వరకు మరిగించాను. కానీ ఎక్కువ మొత్తంలో చేస్తే మాత్రం ఈ చారు ఇంచుమించుగా ఒక 2 గంటల వరకు మరిగిస్తారండి. అలా చారు మరిగితేనే దీని టేస్ట్ అనేది పెరుగుతుందట. ఇలా బాగా మరిగిన తర్వాత చారును పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం వేరే కడాయి తీసుకోవాలండి. ఈ చారుకి మెయిన్ గా తాలింపు వల్లే టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఒక కడాయి తీసుకున్నాం కదా, అందులోనే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలండి. ఇందులో ఆవాలు కానీ, జీలకర్ర కానీ ఏమీ ఫస్ట్ వేయనవసరం లేదు. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి కదా, ఈ ఉల్లిపాయ ముక్కల వల్లే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో మిగతా చారుకు పోపు వేసుకునే దానికంటే కొంచెం ఎక్స్ట్రాగానే పడతాయండి. ఎందుకంటే ఈ చారుకున్న టేస్ట్ ఆ లెక్కే వేరండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీని రుచిని మాత్రం మర్చిపోలేరండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ చారుకి ధనియాలే మెయిన్ అండి. ధనియాల వల్ల కూడా టేస్ట్ అనేది చాలా అంటే పెరుగుతుంది. ఇందులో మనం ధనియాల పొడి కూడా వేయలేదు కదండి, కానీ ధనియాలు మాత్రం వేస్తున్నాం. ఎందుకంటే ఈ చారు కంపల్సరిగా ధనియాలు ఉండాలి. తర్వాత మినప్పప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మెంతులండి. మెంతుల వల్ల కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ రసంలో అయినా సాంబార్లో అయినా మెంతులు వాడతాం కదా, ఇందులో కూడా మెంతులు కంపల్సరిగా వేయాల్సిందే. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు వేయించుకోవాలి.
ఇవన్నీ కూడా మనం ముందు వేసే తర్వాత ఉల్లిపాయలు వేస్తాం కదా, కానీ ఫస్ట్ ఉల్లిపాయ వేసిన తర్వాత ఇప్పుడు మిగతావన్నీ వేసుకొని వేయించుకుంటున్నాం. చారు ప్రాసెస్ కూడా డిఫరెంట్ గానే ఉంటుందండి, మామూలు రసంలా కాకుండా వేరేగానే ఉంటుంది. అందుకే ఈ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా వేగుతుంది కదా, ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా కూడానండి బాగా ఫ్రై అవ్వాలండి. మన ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది కదా, ఆ రకంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మెయిన్గా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత చూసారా తాలింపు ఎంత కలర్గా కనిపిస్తుందో, ఇలా వేయించాలన్నమాట. ఇంత బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి మన రసంలో వేసేయాలండి. అంతేనండి, మన గుమగుమలాడే గోనచారు రెడీ అండి. సూపర్గా ఉంది చూసారా. ఆహా, ఇలా పోపు చారులో వేస్తే ఆ వాసన వస్తుందండి. ఇల్లు మొత్తం అదే వాసన అండి, సూపర్గా వచ్చేసింది. ఎంత బాగుందంటే ఆరోమా రోజంతా పోలేదనుకోండి, అంత బాగుంది. ఈ చారుని పెళ్లిలో చేసేవాళ్ళండి, ఎంత బాగా ఉండేదో తెలుసా. ఇలాంటి చారు మీరు కూడా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఆ రుచిని మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే స్టైల్లో మీరు చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, బాయ్ బాయ్.